ఫ్యామిలీ ఉంది, ఎప్పుడు పక్కన ఉండే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. కానీ లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదుగా. అప్పుడప్పుడు అనుకోని సంఘటనలు మన జీవితంలో జరుగుతుంటాయి, మనం తరచూ చూస్తూనే ఉంటాం. హైరా బావా. ఎదురా బావా నీళ్ళు ఎవరు? ఇప్పుడే వెళ్ళిపోయిందిరా బావా. నువ్వు చూసినావు కదా బావా, చాలే. ఏరా సెల్ ఎట్లా చూస్తున్నావు? ఈరోజు మన రీల్స్ బావా. మరి నావేనా రిజల్ట్ చూడు బావా. నిమ్మరేపు 17131412. పాస్ బాబు. పాసా బావా? నువ్వు బావా? నేను పాసే బాబు. నా చూడన్నా బావా, అట్లా చూడాలి చెప్పరా రే. నువ్వు చెప్పరా బావా, నా రిజల్ట్ చెప్పరా. చెప్పు బావా నువ్వు. నీ దరిద్రాన్ని నీకంటే ముందు మీ ఇంట్లో వాళ్ళే పసిగడతారు. నేను ప్రేమగా చూసుకుని మీ అమ్మని ఇంటికి రాని ముందు దూరంగా వెళ్ళిపోతుంది. ఎప్పుడు కూల్గా ఉండే మీ నాన్న ఈ సినిమాలో బుచ్చి యాదవ్లా మారిపోతాడు. నువ్వు మీ నాన్నకు మనిషిలా కాదు, బలిచ్చే మేకలా కనబడతావు. అలా ఎంతో హ్యాపీగా ఉండేది మా లైఫ్. ఎప్పుడు ఓకే అయిందో తెలియదు, కానీ మా దినేష్ లవ్ ఓకే అయింది. అప్పటి నుంచి వాడిలో మార్పు మొదలైంది. వాడు మాకు దూరం అవుతాడనే ఫీలింగ్ మాకు మొదలైంది. హాయ్ చెప్తా, హాయ్ కూడా చెప్పుకున్నాడు. నువ్వు ఇప్పుడు చూస్తున్నావు, మేము చూస్తున్నాము అన్నట్టండి. బర్త్డే బాయ్, హ్యాపీ బర్త్డే రా. హ్యాపీ బర్త్డే రా. ఏరా ట్రీట్ లేదా? రే పోదాం పరా. దినేష్ గాడు రా. మనకి నువ్వే ఫోన్ చేసుకుంటా. హలో దినేష్ ఆడండి రా. ఏమంటారా? వాడు వాళ్ళు ఎవరితో చాలా బిజీ అంటారా. మన ఫ్రెండ్ కంటే ఎవరు ఎక్కువ ఇంపార్టెంట్ మీద. నీ బర్త్డే పార్టీ కూడా రాలేడా? రే చెప్తున్నా, వాడు ఇప్పుడు మన ఫ్రెండే కాదు, అంత ఎవరు మాట్లాడకండి. ఇక్కడి నుంచి అంత ఎవరు మాట్లాడము. అలాంటి సమయంలో ఆ ఒక్కరోజు వాడిని మాకు ఒక శత్రువుని చేసేసింది. ఏమైందిరా?
చూడేసు వాడు అమ్మాయితో తిరుగుతున్నాడంటే మిమ్మల్ని వదిలిసిన అర్థం కాదు. ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకుంటారన్న నమ్మకం. ఒకటి గుర్తుపెట్టుకో, ఫ్రెండ్ సంతోషంలో ఉన్న పక్కన ఉండకపోయినా పర్వాలేదు, కానీ వాడు బాధలో ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడూ పక్కన ఉండాలి. అదే అసలైన ఫ్రెండ్షిప్. మా అన్నయ్య చెప్పింది నిజమే అనిపించింది. ఒక ఫ్రెండ్కు సంతోషంలో తోడుండకపోయినా పర్లేదు, కానీ బాధలో మాత్రం తోడుండాలి. అందుకే వాడిని కలవడానికి వెళ్తున్నాను.